సర్లే, ఓకే, బాయ్ రా. ఏం కావాలి పాప? చిప్స్ కావాలా? కావాలి. ఓకే, తీసుకో తీసుకో అమ్మా. చైత్రలాగానే ఉంది. అవును, అచ్చం చైత్రలాగానే ఉంది. ఎవరి పిచ్చోడు? భయపడ్డావా? నేనున్నాగా, ఏడవకు ఏడవకు, ఏం భయం లేదు, ఏడవకమ్మా. కారులో కూర్చుందామా? మనం ఇంటికి వెళ్దామా? ఏడవకు, ఓకే తల్లి, ఊరుకు, భయపడకు. కూర్చో, గుడ్ గర్ల్. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? అంకుల్, భయమేస్తుంది. నేను ఉన్నాను కదా, భయపడకు, నా బంగారం కదా, ఓకే తల్లి. నమస్తే సార్. చెప్పండి ఇందిరా గారు. ఇప్పుడే ఒక పాప ఫోటో వాట్సాప్ లో మీకు పంపించాను. మొహినాబాద్ బస్ స్టాప్ దగ్గర పాపం ఒంటరిగా ఏడుస్తుంది. మార్నింగ్ వరకు ఎంక్వైరీ చేసి ఆ పాప ఎవరో ఏంటో కనుక్కుంటారా సార్? ఓకే, తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాను. ఓకే సార్, ప్రస్తుతానికి మా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఓకే, మంచిది. గుడ్ మార్నింగ్ ఇందిరా గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. పాప గురించి ఎంక్వైరీ చేశాము. పక్క విలేజ్లోనే ఉంటారు. పుట్టినప్పుడే తండ్రి పోయాడు, తల్లి కూడా ఈ మధ్య పోయింది. పాప బస్టాండ్ ఏరియాలో అడుక్కు తింటుందని తెలిసింది. మా కానిస్టేబుల్ ఇంటికి పంపిస్తున్నానండి, అతనితో పంపించండి, అనాథాశ్రమం చేర్పిద్దాం. మీరు ఏమీ అనుకోకపోతే ఆ పాపను నేను అడాప్ట్ చేసుకొచ్చా సార్. ఓ, గుడ్ డెసిషన్. కాకపోతే అడాప్షన్ సంబంధించిన ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేయండి, బాగుంటుంది. పాప అచ్చం చైత్రలాగే ఉంది కదరా?
యాక్సిడెంట్లో స్వప్న చైత్ర చనిపోయి ఏడాది అవుతున్నా ఇంకా నీ కన్నీళ్లలో వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారా? ఇట్స్ ఓకేరా. రాత్రి నువ్వు చెప్పినట్టు నిజంగానే మన చైత్ర తిరిగి వచ్చేసిందిరా. పాపని అడాప్ట్ చేసుకుంటానని ఇందాక సీఏతో చెప్తుంటే విన్నాను. వెరీ గుడ్ డెసిషన్ రా. ఓకేరా. నేను వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ చూస్తాను. హాయ్ పాపా, నేను మీ డాడీ ఫ్రెండ్ శ్రీరామ్. మా డాడీ ఎవరు? ఇగో ఈయనే మీ డాడీ. క్యూట్ గర్ల్. ఏయ్ రే, నేను వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ చూస్తాను. ఓకేరా. బాయ్. బాయ్ నాన్న. డాడీ డాడీ నన్ను చేరిందా వేకువై నడిరాత్రి తూరుపు వెలవారిందా తెలవారిందా. చైత్ర? నా పేరు స్వప్న. కాదమ్మా, చైత్రవే. నువ్వు డాడీవా? అవునమ్మా, డాడీని. ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఊరికెళ్ళాను తల్లి. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళవుగా? ఇప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళాను. చిరు 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 చిన్నారి సిరిమువై చిరుసడి చేయి నీ చెలిమితో నన్ను చేయి. చిరు 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 చిన్నారి నా చూపుకే నువ్వు కాంతివై కాలాన్ని కనువు ఆపేయి. నా బ్రతుకులో మలి అర్థమై బ్రతికించు నీ కరుణతో నీ జాలిలో నాలాలిని పాడించు మా అమ్మలా. కలతలన్నీ కరిగాయి నీ మాటల మంత్రంలో చిన్నారి చిలకమ్మ. నీ ముత్తు మురిపంలో మది నిండిపోయింది దారాల అందాల మారాణి. ఉండమ్మా నూరేళ్ళు నా కంటి దీపంలా పరమై వచ్చి రుణమైపోవా. నిరాశల నా నిశ్శబ్దం నీ నవ్వుల సవ్వడిలో కవ్వింతగా ఎగసేనిలా. పల్లకిలో ఊరేగే మహారాణి నీ కోసం పోయినై పోనా. హరివిల్లే ముచ్చట పడితే బిరిజల్లై భువి దిగి వచ్చే మును తిరుగని కాంతులే విరదిమ్మగా. అమ్మా, చైత్ర! చైత్ర! అమ్మా! డాక్టర్, పాపకి ఎలా ఉంది? పర్వాలేదు కదా? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మేజర్ ఆపరేషన్ చేస్తే తప్ప పాప ప్రాణాలను నిలబెట్టలేము. డాక్టర్, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఆ సర్జరీ చేసి మా పాపను కాపాడండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. ఇంద్రా, నా మాట వినండి. ఈ డాక్టర్లు ఈ డబ్బులు ప్రాణాలని అన్ని వేళలా నిలబెట్టలేరు.
పాప బ్రతకాలంటే ఇంకొకరి ప్రాణాలు పోవాలి. డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మిస్టర్ ఇంద్ర, కంజెంటల్ హార్ట్ డిసీజ్ మూలంగా పాప హార్ట్ పూర్తిగా డ్యామేజ్ అయింది. మరెలా డాక్టర్? పాపకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఆప్షన్. సమ్ టైమ్స్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన వారు హార్ట్ డొనేట్ చేస్తుంటారు. ఎన్ని లక్షలైనా పర్వాలేదు డాక్టర్, ఆ సర్జరీ చేసి మా పాపను కాపాడండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. హార్ట్ని ఎవరు డొనేట్ చేస్తారు ఇందిరా గారు? అంటే హార్ట్ డోనర్ దొరకాలి కదా. మరి ఈ 10 రోజుల్లో అది జరగచ్చు, జరగకపోవచ్చు. హృదయం రోదిస్తోంది నీ నీరవ నిశ్శబ్దంలో, నన్ను మాత్రమే ముంచేస్తున్న నీ జ్ఞాపకాల ఉప్పెనలు. విధి తప్పుడు లెక్కన బాగాహారం శేషంగా మిగిలిన నా ఒంటరి పయనం. చిరు 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 చిన్నారి కాలం చాటున కరిగిపోకు. చిరు చిరు చిన్నారి కాలం చాటున, చిరు 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 చిన్నారి కాలం చాటున కరిగిపోకు. డాడీ భయం వేస్తుందిరా. చైత్ర, మన పాప కోసం ఇప్పుడు ఎవరిని చావమని కోరుకుంటాం? మన పాప కోసం ఇప్పుడు ఎవరిని చావమని కోరుకుంటాం? హలో. హలో డాక్టర్ దిలీప్ చంద్ర గారా? అవునండి. మీ హాస్పిటల్లో చైత్ర అనే పేషెంట్ ఉంది కదా సార్. ఇక్కడ ఒక కార్ యాక్సిడెంట్ అయింది. అతను చావు బతుకుల్లో ఉన్నాడు. అతని గుండెను చైత్ర అనే పాపకు మీరెవరు? డొనేట్ చేయమన్నాడు. అతడు ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాడు. మీ హాస్పిటల్కి పంపుతున్నాం సార్. హలో హలో హలో. యాక్సిడెంట్లో ఇందిరాకి బ్రెయిన్ డెడ్ అయింది. అతని కోరిక మేరకే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. నో 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 డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. డాక్టర్ నిజం చెప్పండి, మీరు చెప్తుంది నిజమేనా? ప్లీజ్. ఐఎమ్ సారీ డాక్టర్, మీరు అబద్ధం చెప్తున్నారు. నా ఇంద్ర బతికే ఉన్నాడు కదా. ప్లీజ్. నా ఇంద్ర బతికే ఉన్నాడు ప్లీజ్ కదా. కూల్ డౌన్ డాక్టర్, శ్రీరామ్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. నో నో. తను అనుకున్న ప్రకారమే యాక్సిడెంట్ చేసుకొని పోయాడు. వాట్? అవును మిస్టర్ శ్రీరామ్, ఉదయం మా ఆఫీస్కి వచ్చి ఆస్తంతా పాప పేరు మీద రాయించి మీకు ఇమ్మన్నాడు. ఇదంతా మీతో క్లియర్ కట్గా మాట్లాడదాం అనుకున్నా. ఇంతలోపే నా ఆఫీస్ నుంచి వెళ్ళిన గంటలోపే ఇలా యాక్సిడెంట్ అయ్యింది. సారీ మిస్టర్ శ్రీరామ్. ఇదిగో తను మీకు రాసిచ్చిన వీలునామా. మీకోసం ఒక సీల్డ్ కవర్.
నన్ను క్షమించరా శ్రీరామ్. యాక్సిడెంట్లో సప్న చేత్ర చనిపోయిన తర్వాత నేను జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఈ పాప నా జీవితంలోకి వచ్చాక నేను మళ్ళీ పుట్టాననిపించింది. ఇప్పుడు పాప కూడా దూరమైతే సగం చేత్ర నిండు నూరేళ్లు బ్రతకాలి. ఇప్పుడు చనిపోయి పాపలో బ్రతుకుతాను. నన్నెప్పుడు చిరునవ్వుతో చూడాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఆ పాప మొహంలో చూడు. శ్రీరామ్, పాప జాగ్రత్తరా. ఏడుస్లో నీ ఇంద్ర. నువ్వెప్పుడు ఏడవకూడదురా. నువ్వు నవ్వుతూనే ఉండాలి. నీ నవ్వులో నా ఇంద్రని చూసుకోవాలి.